కలియుగంలో మనుషులు ఎందుకింత త్వరగా చెడుదారి పడుతున్నారు? కలిపురుషుడు తన 2 చేతులతో నాలుకను అంగాన్ని ఎందుకు పట్టుకునున్నాడో తెలుసా? దీని వెనుకున్న అసలు రహస్యం తెలిస్తే మీరు షాక్ అవుతారు. ద్వాపర యుగం ముగిసి శ్రీకృష్ణ పరమాత్మ వైకుంఠానికి వెళ్లిపోయిన తర్వాత భూమి మీదకు ఒక వికృతమైన ఆకారం అడుగుపెట్టింది. అదనే కలిపురుషుడు. వికారమైన మొహం, పిశాచం లాంటి శరీరం, వింతైన చేష్టలతో అతను నేరుగా బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళాడు. కలిపురుషుని చూడగానే బ్రహ్మదేవుడు ముఖం తిప్పుకున్నాడు. ఎందుకంటే కలిపురుషుడు ఒక చేత్తో తన నాలుకను, మరొక చేత్తో తన అంగాన్ని పట్టుకుని ఉన్నాడు. బ్రహ్మదేవుడు ప్రశ్నించాడు, ఏమిటి ఈ అసహ్యకరమైన రూపం? ఎందుకీ వింత చేష్టలు? అప్పుడు కలిపురుషుడు గర్వంగా నవ్వుతూ ఇలా అన్నాడు, ప్రభు, నా కలియుగంలో మనుషులు ఎంతటి జ్ఞానులైనా పండితులైనా సరే కేవలం 2 విషయాలకు లొంగిపోతారు. 1 రుచి, 2 కామసుఖం. ఈ రెండింటిని అదుపు చేసుకోలేక మనుషులు నా వలలో చిక్కుకుంటారు. అందుకే నేను వీటిని పట్టుకొని కనిపిస్తున్నాను. అతను ఇంకా ఇలా చెప్పాడు, ఎవరైతే అనవసరంగా గొడవలు పడతారో, ఎవరికైతే అహంకారం ఎక్కువగా ఉంటుందో, ఎవరు ఇతరుల్ని మోసం చేస్తారో వారందరూ నా ప్రాణ స్నేహితులు, వారే నా బలం. ఇది విన్న బ్రహ్మదేవుడు కలియుగ మానవుల పరిస్థితి చూసి జాలిపడ్డాడు. వెంటనే కలిపురుషుడిని పిలిచి ఇలా హెచ్చరించాడు, కలిపురుషుడా, నువ్వు ఎంత శక్తివంతుడివైనా ఈ 3 జోలికి మాత్రం వెళ్ళలేవు. నామస్మరణం చేసేవారు, పెద్ద పెద్ద తపస్సులు అవసరం లేదు. కేవలం మనస్ఫూర్తిగా భగవంతుని పేరు తలుచుకునే వారిని నువ్వు తాకలేవు. తల్లిదండ్రులను, గురువులను గౌరవించే వారి దరిదాపుల్లో కూడా నువ్వు వెళ్ళలేవు. వేదం లేని వారు, శివుడు విష్ణువు ఇద్దరు ఒకటే అని నమ్మే హరిహర అభేద సృష్టి ఉన్న వారి జోలికి వెళ్తే నువ్వు భస్మమైపోతావు. ఈ మాట వినగానే కలిపురుషుడు వణికిపోయాడు. సో ఫ్రెండ్స్, కలియుగ ప్రభావం మన మీద పడకూడదంటే దైవ చింతనతో పాటు పెద్దల్ని గౌరవించండి, మర్చిపోకండి. జై హింద్.